హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి ఎయిర్ కూలర్ కొనేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్ మరియు బెస్ట్ కూలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కూలర్, ఎంత కెపాసిటీ కలిగిన కూలర్ రూమ్కి లేదా హాల్కి బెటర్, కూలర్లో హనీకోమ్ ప్యాడ్ మంచిదా లేదా యాస్పన్ ప్యాడ్ మంచిదా, ఎయిర్ డెలివరీ అలాగే ఫ్యాన్ టైప్. ఈ వీడియోలో ఎయిర్ కూలర్ కొనేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కూలర్ కొనేటప్పుడు రూమ్ సైజ్కి సరిపడి కూలర్ తీసుకోవాలి. చిన్న గది కోసం పెద్ద కూలర్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ వృధా అవుతుంది. సో 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ కలిగిన స్మాల్ రూమ్ కి 20 నుంచి 30 లీటర్ కెపాసిటీ కలిగిన ఎయిర్ కూలర్, అలాగే 150 నుంచి 250 స్క్వేర్ ఫీట్ కలిగిన మీడియం రూమ్ కి 30 నుంచి 50 లీటర్ కెపాసిటీ కలిగిన పర్సనల్ కూలర్ తీసుకోవడం బెటర్. అలాగే 300 అబౌవ్ స్క్వేర్ ఫీట్ కలిగిన లార్జ్ రూమ్స్ కి 60 నుంచి 100 లీటర్ కెపాసిటీ కలిగిన డెసర్ట్ కూలర్ తీసుకోవడం బెస్ట్ చాయిస్. వీటిలో ఫ్యాన్ పెద్దదిగా ఉండి ఎక్కువ గాలినైతే ఇస్తుంది. అలాగే తక్కువ స్థలంలో ఉన్న గదుల కోసం గాలి కాస్త ఎక్కువ ఎత్తులో రావాలనుకునే వారికి టవర్ కూలర్ తీసుకోవడం చాలా బెటర్. కూలర్లో అందించే కూలర్ సామర్థ్యం వాటిలోని ప్యాడ్స్ పై ఆధారపడి ఉంటుంది. సో కూలర్లలో 2 రకాల ప్యాడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మొదటిది హనీకోమ్ ప్యాడ్. ఇవి సెల్యులోజ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. సో తేనెతట్టు ఆకారంలో ఉండి ఎక్కువ కూలింగ్ అయితే ఇస్తుంది. అలాగే ఎక్కువ లైఫ్ స్పాన్ కూడా కలిగి ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, గాలిని కూడా వేగంగా చల్లబరుస్తుంది. హై ఎండ్ కూలర్స్ లో హనీకోమ్ ప్యాడ్స్ అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్ యాస్పన్ ప్యాడ్. యాస్పన్ ప్యాడ్స్ ను వుడ్ వూల్ ప్యాడ్స్ అని కూడా అంటారు. ఇవి చెక్క తురుముతో తయారు చేస్తారు. గడ్డి ఆకారంలో ఉంటాయి. తక్కువ ప్రైజ్ లో వస్తాయి. చిన్న కూలర్స్ లో కూడా ఎక్కువగా వాడుతారు. ఎక్కువ మెయింటెనెన్స్, కూలింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ యాస్పన్ ప్యాడ్స్ ని 6 మంత్స్ లేదా 1 year కి మార్చాల్సి ఉంటుంది. ఎయిర్ కూలర్ లో ఎయిర్ డెలివరీ కూడా చాలా ముఖ్యమైనది. బ్లోవర్ కూలర్ అయితే గదిలో బాగా కూలింగ్ ఇస్తుంది. సో పెద్ద హాల్స్ కి ఫ్యాన్ కూలర్ అయితే చాలా బెస్ట్. ఏసీతో పోలిస్తే ఎయిర్ కూలర్ చాలా తక్కువ కరెంటుని తీసుకుంటుంది. సాధారణంగా కూలర్ 100 వాట్స్ నుంచి 200 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇన్వర్టర్ పై కూడా పనిచేసే కూలర్ని తీసుకోవడం చాలా బెటర్. అలాగే కూలర్ ట్యాంక్ ఎంత పెద్దదైతే అంత ఎక్కువసేపు కూలింగ్ ఉంటుంది. సో పెద్ద ట్యాంక్ ఉంటే మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే కూలర్ లో ఐస్ ఛాంబర్, ఆటో వాటర్ ఫిల్, ఇన్వర్టర్ కంఫర్టబుల్, డస్ట్ ఫిల్టర్, వీల్స్ అలా స్పెషల్ ఫీచర్స్ ఉండేలా చూసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఎయిర్ కూలర్ కొనేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన టిప్స్. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.